ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించడం, బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయడం చారిత్రాత్మక నిర్ణయమని డీసీ అధ్యక్షులు శ్రీహరిరావు అన్నారు. బీసీ రిజర్వేషన్లో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలపడాన్ని హర్షిస్తూ నిర్మల్ జిల్లా కేంద్రంలో స్థానిక అంబేద్కర్ చౌక్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనరసింహ, సీతక్క, పొన్నం ప్రభాకర్ గౌడ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కామారెడ్డి సభలో బీసీ డిక్లరేషన్ చేస్తానని హామీ ఇచ్చారన్నారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో బీసీ కులగణన చేపట్టి ఆదర్శంగా నిలిచామన్నారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన అనంతరం రేవంత్ రెడ్డి ప్రభుత్వం 7 నెలల్లో శాసన ప్రక్రియను పూర్తి చేసిందన్నారు. 30 ఏళ్లుగా వర్గీకరణ కోసం జరుగుతున్న పోరాటానికి న్యాయం లభించినట్లయిందని పేర్కొన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని కోరారు. మంత్రివర్యులు దామోదర రాజనరసింహ గారు రాష్ట్ర శాసనసభలో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి నిన్న పొన్నం ప్రభాకర్ గారు బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లును ప్రవేశపెట్టడం ఒక చరిత్రాత్మకమైనటువంటి సందర్భం. ఈ తెలంగాణ చరిత్రలో యావత్ భారతదేశానికి తెలంగాణ రాష్ట్రం ఒక రోల్ మోడల్గా నిలబడబోతున్నదన్న విషయాన్ని సందర్భంగా సగౌరవంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, కార్యకర్తగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో, శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, ప్రియాంక గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మరి ఏదైతే పాదయాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ గారు ప్రజల యొక్క అభిప్రాయాలను విన్న తర్వాత జనాభాలో ఎవరు ఎంతనో వారికి అంత వాటా ఇవ్వాలా, రాజకీయాల్లో కానీ, ఉద్యోగ నియామకాల్లో కానీ, విద్యా రిజర్వేషన్లు కానీ ఎవరు ఎంతనో వారికి అంత వాటా ఇవ్వాలన్న ఆలోచన చేసి